కన్నా శ్రేష్టమైన దినం. ఆరాధనలో పాల్గొనడం వైద్యులంలో కంటే శ్రేష్టమని లేఖనాలు సెలవిచ్చిన రీతిలో ప్రతి ఒక్కరు కూడా మరి ఒక మందిరానికి రావడానికి కృప చూపండి. మరి ఇంతవరకు చక్కటి పాటలు పాడడానికి కంఠస్వరాలు అందజేసిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. ఇంకా ముందున్న కార్యక్రమాలు అంతట్లో కూడా మీరే తోడి నీటిగా ఉండి మేము చేస్తున్నటువంటి ఆరాధన తలంపులు అన్నీ కూడా మీ చిత్తానుసారంగా మాత్రమే నడుచుకోవాలని కృప చూపండి. మరి శరీరాశలకు లోకాశలకు జీవప్రమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మేమందరూ కూడా వివేకం విజ్ఞానం భయం భక్తి కలిగి ఉండి మరి దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి దేవుని తరపు తిరిగి మరి పూర్ణ వివేకంతో పూర్ణ విజ్ఞానంతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధించే దృఢ సంకల్పం నమ్మకత్వం ఖచ్చితత్వం యథార్థత మా అందరిలో కూడా దయచేయమని మరి ముందున్న సమయం అంతటిలో కూడా మరి మేమందరూ కూడా దైవ భయం కలిగి ఉండి జీవించేటువంటి కృపా కార్యక్రమం వాక్యం మాకు దయచేయమని వేడుకుంటూ ముందున్న సమయాన్ని మీ కృపాహస్తాలను అప్పచెప్పుకుంటూ కొద్దిపాటి స్థితులు మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవ గీతం నుంచి 63వ పాట పోతున్నాం. క్రైస్తవ గీతం నుంచి 63వ పాట. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బాలము. నీ రక్తమే నా బాలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచితి. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచితివి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బాలము. నీ రక్తమే నా బాలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బాలము. నీ రక్తమే నా బాలము. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తధారచే. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తధారచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బాలము. నీ రక్తమే నా బాలము. నన్ను వెంబడించు సైతాను. నన్ను బెదిరించు సైతాను. నన్ను వెంబడించు సైతాను. నన్ను
దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించెన్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును, స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రుడా నీకే తాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రుడా నీకే తాగును. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించెన్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. తర్వాత కార్యమైన గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్వితీయుడా, అల్ఫా ఒమేగా అయిన దేవా, ఇదిగో తండ్రి మా ప్రభువా, శూన్యములో భూమిని వేలాడదీసిన మహనీయుడా నీకు స్తోత్రములు తండ్రి. నీ కార్యములు రమ్యములు నాయన ప్రభువా, నీ క్రియలు గంభీరములు తండ్రి ప్రభువా. ఆయన మరి తండ్రి ప్రభువా, భూమి మరి తండ్రి సముద్రము జలములతో నిండి ఉన్నట్టు, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండునన్నట్టు ప్రభా, లోకము సర్వ సృష్టి ప్రభా, ఆకాశం అంతయు ప్రభా, నక్షత్రములన్నీ అయినా ప్రభా నీ క్రియలను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి తండ్రి ప్రభా. నిన్ను గురించి పాడుచున్నాను అయినా ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మహనీయుడవ అద్వితీయుడవనైనా ప్రభా, నక్షత్రములన్నిటికీ పేర్లు పెట్టి పిలుచున్నవాడు నీవునైనా ప్రభా. నీ మహత్తు గల మాట చేత సర్వ భూప్రపంచమును నిర్మించిన మహనీయుడవు తండ్రి, నీకు స్తోత్రములైనా. నీ పొందనములు తండ్రి, క్రీస్తు యేసులో మమ్మల్ని ప్రేమించి భూమి పునాదులు వేయబడక మనపై క్రీస్తులో మమ్మల్ని చూచి ఏర్పాటు చేసుకున్నాయన ప్రభా. ప్రియకుమారుని వెలుతీయక మా నిమిత్తము పంపించి ఆయన శరీరంలో పాప శరీరాకారంతో ఆయన పంపి ఆయన శరీరంలో పాపమునకు శిక్ష విధించి నాయన ప్రభా, నాయన మరి తండ్రి పునరుద్ధానం ద్వారా ఆయనను లేపి తండ్రి ప్రభా, ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి ద్వారా మాకు రక్షణ, విమోచన, పాప క్షమాపణ, మా ప్రాణ రక్షణ క్రయధనము నీవు చెల్లించిన విధానమును బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన ప్రభా. అవును తండ్రి, మీ రక్తమే మమ్మల్ని శుద్ధీకరించును ప్రభా. మీ రక్తమే మా బలమని ఎరిగి, మీ రక్తదారులే పాపికి ఆశ్రయమని ఎరిగి ప్రభా నేను స్తుతిస్తూ నీ నామమును మహిమపరుస్తూ ప్రభా, ఇదిగో తండ్రి ఆరాధనలో మా ప్రియ ప్రభు యొక్క శిలువ త్యాగమును ప్రభా మేము ధ్యానించుచుండగా, ఆయన పునరుత్థానమును, ఆయన మా కొరకై చేసిన బలియాగమును మేము ధ్యానించుచుండగా, క్రీస్తు యేసు ప్రభు యొక్క ప్రేమను మా మధ్య బయలుపరిచి మహిమ పొందుమని సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు నీ నామమునకు మాత్రమే చెల్లిస్తూ యేసే శ్రేష్టమైన ప్రశస్త నామమున ఈ స్తుతి మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వచ్చిన సంఘానికి మేము తెలియపరుస్తున్నాం. ఆరాధన సహాయకరంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం మాట్లాడుకుంటాం. 25వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మరి ఒకసారి చదువుకుందాం. పునరుద్ధానము జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును.
ప్రేమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేరవచ్చిన మనం ఆరాధనలో మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం, ఆయన కీర్తించడం, ఆయన కొనియాడడం, ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఆరాధించడం. మాట ఎక్కువ అయిపోయిందా? మనం ప్రభువు ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఆరాధించడం. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తే స్వయాన చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అనే మాట చెప్తున్నాడు. ఎవరంటే ఆయన? పునరుద్ధానం. ఇది ఎప్పుడు చెప్పాడు? ప్రభువైన యేసుక్రీస్తు శిలువకు అప్పగింపబడక మునుపు, అనగా మరియ మార్తల సోదరుడైన లాజరును లేపే సమయంలో ఈ మాట చెప్తున్నాడు. పునరుద్ధానం అనగా పునర్ ప్లస్ ఉద్ధానం, పునర్ ప్లస్ ఉద్ధానం. పునర్ అనగా మరలా లేదా తిరిగి, ఉద్ధానం అనగా లేపబడడం లేదా జన్మించడం. పునరుద్ధానం. మరి ఈ దినం మన ప్రభువు, రక్షకుడు, విమోచకుడు, అద్వితీయ దేవుడైన మనకు పునరుద్ధానాన్ని కలుగజేశాడు. మరి పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత, పునరుద్ధానం యొక్క మరి శ్రేష్టత మనం ఇక్కడ గమనిస్తున్నాం. యేసు ప్రభువే చెప్తున్న మాట, పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరట? పునరుద్ధానము జీవము ఇచ్చేది నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే 31వ వచనం, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కూలిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను. మరి దావీదు పునరుద్ధానాన్ని గురించి ముందుగానే చెప్పాడు. కీర్తనలో మనం చూస్తాం, ఆయన 27వ వచనంలో ఇక్కడ మనం గమనిస్తే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు అంటున్నాడు. ఏమంట? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవమార్గములు తెలిపితివి.
నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఏమంట? పునరుద్ధాన దినం ఏమంట? ఉల్లాసంతో ఆయన ఆరాధించడం. ఉల్లాసం ఎందుకు? మనము పాతాళంలో విడవబడవలసిన వారు, పాతాళంలో నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళంలో నశించి కులిపోవలసిన వారు. అయితే దేవాది దేవుని యొక్క కృప, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకు పునరుద్ధానం కలుగజేసింది. అందుకే 31వ వచనంలో క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై లేచాడు. ఆయన పాతాళములో లేడు. ఆయన మరణము బంధించుట అసాధ్యం. ఆయన 3వ దినమున మృత్యుంజయుడే. ఆయన తిరిగి లేచాడు. ఎందుకొరకు? నిన్ను నన్ను పాతాళంలో నుంచి విడిపించడానికి, నన్ను పాపముల నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను ఆ భయంకరమైన పాప శిక్షల నుంచి తప్పించడానికి దేవాది దేవుడు లేచాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అనే మాట మనం చూస్తున్నాం. అవును, ఆయన యందు విశ్వాసం ఉంచే పిల్లలు, దేవుని బిడ్డలు ఒకవేళ మరణిస్తే కూడా ప్రభు రాజ్యంలో ప్రభుతో కూడా ఉంటారు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలో మనం గమనిస్తే, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎక్కడ కూర్చుంటాం? పరలోకంలో కూర్చుండబెట్టాను అనే మాట మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఆయన మనల్ని లేపాడు. ఆయన లేచాడు, మనల్ని కూడా లేపాడు. లేపి ఎక్కడ కూర్చుండబెట్టాడు? పరలోకంలో కూర్చుండబెట్టాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు మనల్ని కూడా పరలోకంలో కూర్చుండబెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో ఆరాధన చేరవచ్చిన మనం ఆరాధనలో మన ప్రభువు ఏమై ఉన్నాడో మనం గ్రహించి ఆరాధించాలి. అందుకే ఉల్లాసము చేత మనము ఆయన ఆరాధించాలనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉల్లసించాలి. మరొక మాట మనం గమనిస్తే, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఏమయ్యాడు? ఆయన లేపబడ్డాడు. ఎందుకు? ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున మృత్యుంజయుడై ఆదివారమున తిరిగి లేచాడు. కాబట్టి ఈ ఆరాధన దినములో ఆదివారమున మనం ఆయన్ను ఆరాధించే వారమై ఉండాలి. ఆయన గణపరిచే వారమై ఉండాలి. చూడండి, ఇదే భాగంలో మనం చూస్తే 13వ వచనం, మృతులు పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు.
మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అందుకే ప్రభువే అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి ఆయన లేపబడ్డాడు, మన కొరకై మృత్యుంజయుడే లేపబడ్డాడు. చూడండి 16వ వచనం, మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారును నశించది. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. కాబట్టి దౌర్భాగ్యులమైన మనలను, పాపములో నిలిచి ఉండవలసిన మనలను మరి దేవాది దేవుడు ఆయన ఇచ్చిన కృప ద్వారా, ఆయన చేసిన ఆ యొక్క మరణమును జయించిన కృప ద్వారా మనకు పునరుద్ధానము అనుగ్రహించాను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనం నశించవలసిన వారము, నిత్య నరకాగ్నికి అగ్నిగుండానికి వెళ్ళవలసిన వారము. కానీ దేవాది దేవుని ప్రేమ మనలను బ్రతికింపచేసింది, మనలను పరలోక రాజ్య వారసులుగా చేసిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. చూడండి, ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనిస్తే, తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. కాబట్టి తండ్రి ప్రభువైన యేసుక్రీస్తును లేపాడు మృతుల్లో నుంచి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనలను నిత్య నరకం నుండి అగ్నిగుండం నుంచి తప్పించి మనల్ని కూడా లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టాడనే విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. చివరికి ఒక మాట గమనించి ముగించుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం ప్రవచన వాక్యము మనం గమనిద్దాం. 26వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనం, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి అంటున్నాడు. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారి వారా మేల్కొని ఉత్సాహించుడి. మేల్కొనాలి. ఏం చేయాలి? ఆయన్ను ఉదయకాలం ఆయన ఆరాధించాలి. మనం ఇంకా నిద్రపోయేవారుగా ఉండకూడదు కదా. ఆరాధన మన ప్రభువు మనకు 2026 సంవత్సరాల పూర్వమే మన కొరకై ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. తిరిగి లేచి మనకు ఆ పునరుద్ధాన బలాన్ని, ఆ శక్తిని, ఆ పరలోకములో కూర్చుండే భాగ్యాన్ని అనుగ్రహించిన ప్రభువును ఉదయకాల సమయంలో మనము ఆరాధించే బద్దులమైనామని దేవుని పేట మనం చేస్తూ ముగిస్తున్నాం. దేవుడు ఈ ఆరాధన తలంపులు మన కొరకై దీవించును గాక. ఆరాధించుకుందాం. ఆరాధించే సోదరులు ఆరాధిస్తారు. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవ, మీకే ఉదయకాల సమయంలో నా ప్రభువా వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నా ప్రభువా. జీవం కలిగినటువంటి మా తండ్రి, నీకే స్తోత్రాలు వందనాలు. ఎందుకంటే నా ప్రభువా ఆయన శరీరము నా తండ్రి మరి నా ప్రభువా విడవబడలేదు, మరి నా తండ్రి ఉల్లపట్టనీయలేదు దేవా.
దేవుడు యేసును లేపెను నా ప్రభువా, నా రక్షక. ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి, మీరిచ్చినటువంటి తలంపులను బట్టి తండ్రి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం. మహిమగల మా తండ్రి, సర్వాధిపతి, నీకే స్తోత్రాలు, వందనాలు. అవును ప్రభువా నాయన, సజీవులే కదా నిన్ను స్తుతించే. అవును ప్రభువా నా తండ్రి, మేము చేసినటువంటి సకలమైనటువంటి దోషములను బట్టి నా తండ్రి, ఆ కల్వరి శిలువలో నా ప్రభువా మీరు బలియాగమై, అవును తండ్రి, మీరు నా ప్రభువా నా తండ్రి పునరుద్ధానుడై నా తండ్రి తిరిగి లేచినని నా తండ్రి మీ యొక్క తలంపులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభువా, జీవంలో మీరే నా తండ్రి పునరుద్ధానుడై నా తండ్రి, ఇదిగోనైనా మీరు సజీవులుగా ఉండి మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నందుకు, ఆరాధిస్తున్నందుకు మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. మహిమగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మహిమగల మా తండ్రి, సర్వోన్నతుడా, ఈ రీతిగా నా ప్రభువా మీరు చేసినటువంటి ఈ గొప్ప నా తండ్రి మరి నా తండ్రి త్యాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, అవును ప్రభు మీ వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామములో ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధనను సమర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. అల్పులను ఏబిలను కలిగమాలను ప్రేమించారు ప్రభా. ప్రభు యేసుక్రీస్తులో జ్ఞాపకం చేసుకున్న ప్రభా, రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా దయగల తండ్రి, సుమారు 2020 సంవత్సరాలకు ఈ లోకానికి నా ప్రభా దయగల తండ్రి మనుష్య కుమారుడుగా జన్మించి నా ప్రభా మానవుల యొక్క పాపాల నిమిత్తం నా ప్రభా దయగల తండ్రి ఆ కల్వరి శిలువలో నా ప్రభా మీరు చేసినటువంటి శిలువ యాగాన్ని బట్టి ఉదయకాల పేర్లు మీరు స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం, కొనియాడుచున్నాం. దేవంత మాత్రమే కాదు నా ప్రభా, లేఖనాల యొక్క నెరవేర్పు నాయన మృదుల్పునరుద్ధానమని ప్రభా దేవా మీ లేఖనం సెలవిస్తూ ఉండగా నా ప్రభా మరణాన్ని జయించినటువంటి గొప్ప దేవుడుగాను, పునరుద్ధానుగాను, మరణాన్ని నా ప్రభా పాతాళంలో నా ప్రభా తొక్కివేసినటువంటి, మరణం పైన విజయం సాధించినటువంటి మహోన్నతమైన దేవుడుగా ఉన్నందుకు ప్రభా, మీరు సజీవులైన దేవుడుగా ఉన్నందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మృతుద్ధానికి నాయన నా ప్రభా నాయన మొదటివాడుగాను కడపటివాడుగా జీవించేవాడుగా ఉన్నటువంటి మహోన్నత దేవుడుగా ఉన్నందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయగల మా తండ్రి నా ప్రభా, క్రీస్తు మృతుల్లో లేకపోయి ఉన్నాయలా నా ప్రభా నాయన ఈశ్వార్త వ్యర్థమైన ప్రభా నాయన వాక్యం సెలవిస్తూ నాయన దేవా నా ప్రభా నాయన మీరు మృతుల్లో నుంచి నాయన చెప్పబడిన రీతిగా నా ప్రభా నాయన అయా నా ప్రభా ఈ దినం నా ప్రభా ప్రపంచ క్రైస్తవ లోకం నాయన ఈ పునరుద్ధాన దినాన్ని నా ప్రభా జరుపుకుంటూ ఉండగా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా నాయన. దయగల మా తండ్రి నా ప్రభా నాయన ఈ వాక్యం నా ప్రభా నా యోహాను సువార్తలో సెలవిస్తూ ఉండగా నాయన దేవా ప్రభా నాయన నేను స్థలంలో మీరు ఉండాలని మరలా వస్తానని వాగ్దానం చేస్తున్నాను నా ప్రభా నాయన. సమస్త క్రైస్తవులు ఎదురుస్తూ ఉండగా నా ప్రభా మీరు ఆకలితో నా ప్రభా సిద్ధపాటు కలిగి ఉండగా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. దేవా నేను స్థలంలో మీకు మీరు ఉండే విధంగా ఏ విధంగా నాయన ప్రభా నాయన తిరిగి రానాయన్నావు నా ప్రభా నాయన. దేవాతి దేవుడుగాను మహోన్నతుడిగాను ప్రభా ఈ ప్రపంచానికి నా ప్రభా నాయన సూచనగాను ప్రభా నాయన మీరు నా ప్రభా ఈ లోకానికి రానయ్యి నా ప్రభా మీరు నమ్మిన బిడ్డలో నా ప్రభా ఎదురుస్తుండగా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. దగ్గర మా తండ్రి మా జీవితాల్లో నా ప్రభా మీరు దేవాతి దేవుడుగాను నాయన మా గైడ్ గాను నాయన మా సృష్టికర్తగాను ప్రభా నాయన మా కౌన్సిలర్ గాను నా ప్రభా అన్ని విషయాల్లో నడిపిస్తున్న మహాదేవుడు గాను ప్రభా మా నేడుగాను ప్రభా ముందు నడిపిస్తున్నాను. మా పట్ల మా ఏళ్ళ మీరు చేసినటువంటి మహోపకారాలను బట్టి ఉదయకాలను ఇస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తునామములో సమర్పిస్తూ ఉన్నాం తండ్రి.
నైనా నీ పదాల చింత చేరి నైనా వినపరచుటకు నైనా ప్రభా తండ్రి అక్షరక్రీడ నివాసి ప్రభా తండ్రి మరొకసారి ప్రభా మేమందరం ప్రభా నీ పాదస్థానంలో ప్రభా నైనా నీ కృపలో మాకు అనుగ్రహించిన దేవా కేసుకుంటున్నాం ప్రభా తండ్రి నైనా ఆశ్చర్యక్రీడ ఆలోచనకర్త నిత్య నివాసి ప్రభా తండ్రి మరొకసారి ప్రభా తండ్రి నైనా ఈ ఆరాధన దినంలో తండ్రి ఈ పరిశుద్ధ దినంలో ప్రభా ఇలాగ తండ్రి మరొకసారి ప్రభా తండ్రి చేర్చి విధానం బట్టి నీకే స్తోత్రం చూస్తున్నాం ప్రభా తండ్రి నైనా ఆశ్చర్యక్రీడ నిత్య నివాసి ప్రభా మరొకసారి ప్రభా తండ్రి అయినా నీ పద సన్నిధిలో ప్రభా ఇలా స్తుతించేవారిగా ఆరాధించేవారిగా అయినా నీ కృపలు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరొకసారి ప్రభా తండ్రి నేనేసా నీ కలవర శిలువలో ప్రభా 3 మేకల మధ్య శిలువలో ఆ పాపమంతా ప్రభా నలవరపడి తీరబడి ఆ శిలువ రక్తమంతా కరచి విధానం పడి నీకు చూస్తున్నాం ప్రభా తండ్రి అయినా మీరు జ్ఞాపకం చేసుకునే ఉండటం వల్ల మీరు లేచిన దేవుడు ప్రభా సజీవులకు నుంచి నీ కృపలో మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి మరొకసారి ప్రభా ఇలాగ తండ్రి అయినా మేము స్తుతిస్తాము ఆరాధించడానికి యోగ్యతనైనా నీ కృపలో మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా ముగ్గురు ప్రభా ఇలాగ ఎక్కడైతే 2 ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ నా నామముని స్తుతిస్తున్నారు దేవానికి స్తోత్రం ప్రభా తండ్రి మరొకసారి ప్రభా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నేను నిత్యం నేను స్తుతించడానికి నేను ఆరాధించడానికి యోగ్యతనైనా ఈ కృపలు మాకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా తండ్రి నైనా ప్రభా అరటి నుంచి ప్రభా అవసరాన్ని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నామం ఇచ్చించుకున్నాం దక్కించుకుంటూ యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి మహానటుడు మహాగణుడు తండ్రి మరొకసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటూ పరిశుద్ధ రక్తంలో కడిగిన విమోచించిన గణపరిశుద్ధ దేవుడి మహిమగల దేవుడి ఆరాధనలో మీ బల దగ్గరికి చేరి ఒలే మొక్కడి కింద వచ్చేటవరుగా మా తోడుగా అనుకునే తండ్రి ఇవాళ చెప్పే వాక్యంలో కూడా మాకు బలపరిచి మహిమగలిగిన దేవుడి నీకు శుద్ధులు స్తోత్రం చేసుకుంటూ త్వరగా రాబోతున్నా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమేన్. పరిశుద్ధుడా మా తండ్రి యేసయ్య ముఖ్యమైన బలమైన శ్రేష్టమైన నామములో స్తుతులు స్తోత్రములు వందనాలు గొప్ప దేవా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడేందుకు మాకు ఇచ్చిన దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. గడిచిన కాలం అంతా ఏమైపోవడం కలిసి మమ్మల్ని మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆరాధించేందుకు సహాయం చేసినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా గొప్ప దేవుడు భూపతులకు అధిపతి అయిన దేవాన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కృతజ్ఞత స్తోత్రం సమర్పించి ఆరాధన చేయించున్నాము తండ్రి. స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెప్పించి ఇది కొరకై
ఇవ్వచ్చు. నా శరీరం ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడానికి వచ్చిన జ్ఞాపకం చేసుకొని స్తుతులు చెల్లిద్దాం. స్తుతులు చెల్లిస్తాం. మహాపరిశుద్ధుడవు తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వలోక సృష్టికర్త అయిన మా దేవ, స్తోత్రాలను ఆచరిస్తున్నాం ప్రభా. మరి నా ప్రభా, అమృతాను జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునను లేఖనాలు సెలవించలేదు నా ప్రభా. మరి నా తండ్రి, నా ప్రభా పరిశుద్ధుని పాతాళమును పుల్లు కొట్టనివ్వను నా ప్రభా. నా తండ్రి, నా ప్రభా నేను నా తండ్రి యొక్క నా ప్రభా యుగములు నా ప్రభా పాపమనే నరకంలో నా ప్రభా పడి ఉన్న నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి రక్షించుకుని విధానంటే స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నా ప్రభా. మరి నా తండ్రి నైనా గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు తెలుస్తున్న తండ్రి. మరణం నా ప్రభా అందించి ఉంచుట సాధ్యమని లేఖనాలు తెలుస్తున్న ప్రభా. మరి నా తండ్రి నైనా గొప్ప దేవా, మీరు మా కొరకు నా ప్రభా యొక్క వరుసలలో మెట్టి వద్ద వేలాడదీయబడి మీ యొక్క శరీరం అంతా నలగొట్టబడి విలువైన రక్తమును కార్చి మా యొక్క అతిక్రమ క్రియలను బట్టి మీరు నలగొట్టబడి నా ప్రభా శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడిగా మరణం గెలిచి పరమానం జరిగి 2వ రాజ్యంలో తిరిగి రాలేదవా. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం ప్రభా. మరి ఇన్ని మేలు ఉపకారం చేసిన మా దేవునికి మేమేమి ఇవ్వలేక మీ యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను పుచ్చుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రొట్టె దగ్గరికి వస్తుంటుండగా నీటి బాప్తిసం తీసుకుని రక్షణ మనసు అనుభవం కలిగిన వారు మీ కుడి చేతిని చూపించి రొట్టె కొంచెం కొంచెంగా మనం తీసుకుందాం. పక్కన వారికి అందిద్దాం. Straight up.
అలాగే భజనం పిమ్మట ప్రభునేసు పాత్ర ఎత్తుకొని కొరకై చిందింపబడిన నా రక్తం వలన కొత్త నిబంధన చేసుకొని స్తోత్రం చెల్లిద్దాం. మన దిన పెద్దలు మరి జాబ్ సార్ గారు వచ్చి స్తోత్రం చెల్లిస్తారు. జీవంగల ప్రేమగల మా ప్రియ ప్రభువు తండ్రి నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయ మా తండ్రి ఉదయ కాలపు మీ సన్నిధిలో ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా నా ప్రభా నాయన మీరు మా ప్రభా మానవుని పాపాన్ని నిమిత్తం నా ప్రభా నాయన దేవ ఒక శాపగ్రస్తమైన మరణాన్ని గురించారు యేసు ప్రభా. దేవా మీలో ఏ పాపము ఏ శాపము ఏ దోషము లేదు నాయన. దేవా నాయన పాపాలన్నీ మావి ఆ స్థానాన్ని మీరు తీసుకోవాలి ప్రభా. మాకు బదులుగా నాయన కలవరిలో నా ప్రభా 3 మేకల మధ్య నా ప్రభా దయల మా తండ్రి నీ యొక్క ఆ ప్రాణాన్ని ప్రభా మా కోసం నా ప్రాణంగా పెట్టినందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ శరీరంలో నా ప్రభా ఒక రక్తపోటీ లేకుండా మా కోసం నాయన దేవ మంచి గాయాలతో రక్తంతో కాల్చినటువంటి మీ ప్రేమను బట్టి నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. దేవా నా ప్రభా నాయన దేవా మా తల్లి నాయన తెల్లగా ఉన్నటువంటి మా పాపాలను హిమ్మల్ని తెల్లగా చేసినటువంటి మీ ప్రేమను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. దయల మా తండ్రి నా ప్రభా నాయన దేవా నాయన పేతులతో మాట్లాడుతున్నాం నాయన. నేను నిన్ను కడగలేట్లా నా యొక్క తన రాజ్యంలో పాలు లేదన్నారు నా ప్రభా నాయన. మీ రక్తంలో కడగని బిడ్డలుగా నాయన మాకు ఇచ్చినటువంటి నాయన ఈ యోగ్యతను బట్టి ఈ పవిత్రతను బట్టి నాయన ఈ స్థానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవాలయన మా మధ్యలో నా ప్రభా నాయన ఈ యొక్క నా ప్రభా పాత్రను జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన ఇది కేవలం ప్రసంగా ఎంచుగానైనా మీరు మా కోసం కలిసి పవిత్రమైన రక్తంగా నాయన ఎంచినైనా మీ పుచ్చుకొని చూడగా ఆశీర్వించమని దేవదయతో పరిశుద్ధమైనటువంటి నా ప్రభా మరి హృదయాలతో దానిలో చేసి భాగ్యం మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. పాత్రం దగ్గరకు వస్తుండగా రొట్టెలు చేవేసిన వారు మరి రసం పాత్రం కూడా తీసుకున్నాం. కొంచెంగా తీసుకున్నాం. ఎవరు అయోగ్యంగా అందులో పాలు పొందొద్దు. రొట్టె కానీ రసం కానీ పాలు పొందితే శిక్షా విధి కలుగుటకై దీన్ని కాల్చున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తతో అందులో పాలు పొందుదాం.
ఇంకా ఎవరికైనా రొట్టె కానీ రసం కానీ అందకపోతే ఇప్పుడు చేతిని చూపిస్తే రొట్టె రసం అందించబడుతుంది. దయచేసి గమనించండి. సమయానికి వద్దాం, ఆరాధన వర్తమానం విందాం, బలలో పాల్గొందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, సర్వాధికారి యేసయ్యకి వందనాలు. ఇంతవరకు మేము మా మధ్య ఉండి ఆరాధన క్రమాన్ని చక్కగా జరిగించారు. దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రభా, మీరు పునరుద్ధారుడై మరి సజీవుడుగా ఉండి మమ్మల్ని కూడా సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. రోజు మేము లోకం విడిస్తే పరలోకంలో కూర్చునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మా తల వంచి స్తుతిస్తూ ఈ సమయాన్నంతటినీ కూడా మీ సన్నిధానంలో మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయాన్ని చేతులుగా చెప్పుకుంటూ క్రీస్తు యేసునామమున స్తోత్రం చేసి స్తుతించి ఆరాధన ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. పునరుద్ధానుడా నా యేసయ్య అనే పాట పాడుకున్నాం. మనము గూగుల్ చెక్ చేస్తే పాట మనకు దొరుకుతుంది. పునరుద్ధానుడా నా యేసయ్య కలిసి పాడుకుందాం. మైండ్ పాడుతాం.
నుంచి 185వ పాట పాడుకుందాం. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. అందరికీ వచ్చిన పాట 185వ పాట. జయ
మరి వర్తమానం నిమిత్తమై మరి ప్రార్థన చేస్తారు. సోదరులు ఎవరైనా ప్రేరేపింపబడిన వారు. సర్వాధికారి అయిన తండ్రి, పునరుత్థానుడైన మా యేసయ్య, జయ వీరుడు అయిన మా తండ్రి, సమాధి గెలిచిన గొప్ప దేవ, మరణంలో జయించిన గొప్ప తండ్రి, నీకు స్తోత్రం అయిన ప్రభువా. జయ వీరుడు అని తండ్రి ప్రభువా, నాయన స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు తండ్రి, మా హృదయములందు మా హృదయముల అంతరంగములందు నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి ప్రభువా. నీ నామమును మహింపరుస్తున్నాం నాయన, నిన్ను గొప్ప చేస్తున్నాం తండ్రి. అవునైనా ప్రభువా, సమాధి గెలిచిన వాడవు తండ్రి ప్రభువా. నైనా ఏ సమాధి నిన్ను అడ్డు ఉంచలేకపోయింది తండ్రి. మరణము నిన్ను పట్టించుట అసాధ్యమునైనా ప్రభువా. నీ పరిశుద్ధుని నీవు కులు పట్టనీయని దేవుడవునైనా ప్రభువా. అవును తండ్రి, నీ దర్శనం అనుగ్రహించి ఉల్లాసముతో మమ్మల్ని నింపిన దేవుడవునైనా ప్రభువా. పునరుత్థానమును జీవమును నేనే ఉన్నాయని చెప్పిన దేవుడవునైనా నీకు స్తోత్రములు తండ్రి ప్రభువా. అవు తండ్రి, క్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రభువా కొరింథీయుల పత్రికలో మేము చూస్తున్నట్టునైనా ప్రభువా, ఈ జీవితకాలం మట్టుకే మేము క్రీస్తు మందు విశ్వాసం ఉంచినట్టు మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందని ప్రభువా పౌలు చెప్తున్నట్టు. అవునైనా ఈ జీవితం మా కాలం మట్టుకు కాదు తండ్రి, మా విశ్వాసం నైనా నిత్య జీవం మట్టుకు తండ్రి ప్రభువా. మమ్మల్ని నిత్య జీవము చేర్చుటకు, పరలోక రాజ్యము చేర్చుటకునైనా నీవు మాత్రమే సమర్థుడవండి. మరణమును జయించిన నీవు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఇక్కడ విజయోత్సాహం చేసిన నీవు ప్రభువా నైనా జయవీరుడు అయిన నిన్నే మేము ఆశ్రయిస్తున్నాం. నీ అందే విశ్వాసం ఉంచుతున్నాం, నీ అందే గురి నిలుపుచున్నాం నైనా ప్రభువా. నిత్య జీవమును మాకు ఇచ్చి తండ్రి ప్రభువా, పరలోక రాజ్యమందు మమ్మల్ని కూర్చుండబెట్టిన విధానమును బట్టి నీకు స్తోత్రములు నైనా, నీకు వందనములు తండ్రి ప్రభువా. నీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాయినా ప్రభువా. నీ పునరుత్థాన బలమును మాకు అనుగ్రహించి మమ్మల్ని అనుదినము జీవింపజేస్తున్నందుకే స్తుతిస్తూ ప్రభువా. ఇదిగో ఆయన ఆరాధన అంతట్లో ప్రభువా మీరు కృప చూపించినారు తండ్రి ప్రభువా. మీ ఆత్మ చేత నింపినారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు, వారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవాలన్నట్టు తండ్రి ప్రభువా. మీ ఆత్మలో ప్రభువా ఇదిగోనైనా మేము ఆనందించి ఆరాధించే ధన్యత అనుగ్రహించినందుకే స్తుతిస్తూ ప్రభువా. మీ మాటలు వెల్లడి ఎగుచుండగా ప్రభువా మా హృదయంలో వినుబుద్ధి పుట్టించుమని, మా హృదయంలో వాటిని భద్రము చేసుకున్నట్టు కృపను అనుగ్రహించమని తండ్రి ప్రభువా. మా కన్నులకు నడుమ వాసికముల వలె ఉండుట కృపను అనుగ్రహించమని తండ్రి ప్రభువా. మా ప్రియుల హృదయములను తెరవమని, మా హృదయములు తెరవమని తండ్రి ప్రభువా. ఇదిగోనైనా శబ్ద తరంగాల వలన ఇబ్బంది లేకుండా ప్రభువా కృపను అనుగ్రహించమని, మీ దయను అనుగ్రహించమని, ఈ ఆవరణమంతట్లో మీ సన్నిధి పరవలు తొక్కునట్లు అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన ప్రశస్త నామమున ఈ స్తుతి ఆరాధన మా హృదయపూర్వకంగా మీకు సమర్పించి మహిమపరిచి ఘనపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దలు గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. 11:50 అయింది. ఒక 40 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు.